హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో షిరిడి సాయిబాబా చరిత్ర అయితే చెప్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఈరోజు గురువారం కాబట్టి సాయిబాబా వారి చరిత్ర తెలుసుకుంటే మీకైతే మంచి జరుగుతుందండి. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి. ఇక ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను, ఎండింగ్ వరకు చూడండి. షిరిడీకి చెందిన శ్రీ సాయిబాబా అందరికీ దేవుడిగా వ్యవహరిస్తారండి. అది మనందరికీ తెలిసిందే. షిరిడి హిందువుల మరియు ముస్లింలకు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుందండి. ఇటీవల కాలంలో సనాతన క్రైస్తవులు, జొరాస్ట్రియన్లతో సహా అన్ని మతాల ప్రజలు షిరిడి సాయిబాబాను ఆరాధించడం అయితే ప్రారంభించారండి. ఇక షిరిడి సాయిబాబా బాల్యం గురించి అయితే తెలుసుకుందామండి. బాబా తన 16వ ఏట మొదటిసారిగా మహారాష్ట్రలోని షిరిడి గ్రామానికి అయితే వచ్చారండి. చాలా లేత వయసులో ఉన్న ఒక బాలుడు చాలా రోజులు ఆహారం మరియు నీరు కూడా లేకుండా వేప చెట్టు కింద ఆసనం వేసుకుని లోతైన ధ్యానం చేస్తున్నాడని ప్రజలు అతనిని చూసి ఆశ్చర్యపోయారండి. ఇది యువ బాబాపై చాలా ఉత్సాహాన్ని పెంచిందండి. గ్రామ పెద్దవారి భార్య బాయిజాబాయి అప్పుడప్పుడు సాయిబాబా చిన్నతనంలో యోగక్షేమాలు అడిగి తెలుసుకునేదండి. క్రమంగా ఆమె బాబాకు ఆహారం తీసుకురావడం ప్రారంభించింది. రోజులు గడిచే కొద్దీ బాబా ఆమెను తన తల్లిలా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఖండోపా ప్రభువు చేత ఆవహించబడిన గ్రామ పెద్ద మరియు పూజారి అయిన మహల్సాపతి ఇక్కడ సాయిబాబా వైపు చూపుతూ పవిత్రాత్మ ఉందని చెప్పారు. బాబా వేప చెట్టు వైపు చూసి దానిని వేర్లు తవ్వమని అడిగారు. గ్రామస్తులు బాబా మాటలను అనుసరించి దానిని తవ్వడం ప్రారంభించారు. భూమి పొరలు దాటుతున్నప్పుడు వారు రాతితో చేసిన స్లాబ్ను కనుగొన్నారు. నూనె మరియు గాలి లేకుండా మెరుస్తున్న నూనె దీపాలు. ఇది శాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకం. అదే స్థలంలో చెక్క బల్ల మీద ఆవు నోటి ఆకారంలో ఉన్న పాత్రను వారు కనుగొన్నారు. తన గురువు తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇదేనని బాబా స్పష్టం చేశారు. నన్ను సాయిబాబా పూజించే బదులు చెట్టును పూజించండి మరియు దానిని తాకకుండా వదిలేయండి అని కూడా ఆయన సూచించారు. నేటి వరకు ఎవరూ ముట్టుకోలేదు ఈ చెట్టు. షిరిడీలో యాత్రికుల మొదటి స్టాప్. బాబా ఒక అద్వితీయమైన వ్యక్తిత్వం. అతను పగటిపూట ఎవరితోనూ సంబంధం లేకుండా మరియు ఎవరికీ భయపడకుండా తన పట్ల అపారమైన దృష్టిని సంపాదించాడు. కొంతమంది అతడికి పిచ్చి ఉందని రాళ్లు రువ్వి శారీరకంగా కూడా గాయపరిచేవారండి. ప్రారంభంలో బాబా సుమారు 3 సంవత్సరాలు షిరిడీలో గడిపారు. దీని తరువాత 1 సంవత్సరం పాటు బాబా షిరిడీని విడిచిపెట్టారు మరియు ఆ కాలంలో సాయిబాబా గురించి చాలా తక్కువగా తెలుసు. అతను చాలామంది సాధువులను, ఫకీర్లను కలుసుకున్నాడు మరియు చరిత్ర చెబుతున్నట్లుగా నేత కార్మికుడిగా కూడా చేసేవాడు. 1858వ సంవత్సరంలో బాబా శాశ్వతంగా షిరిడీకి తిరిగి వచ్చారు. దాదాపు 5 సంవత్సరాల పాటు బాబా వేప చెట్టు క్రింద తన వసతిని తీసుకున్నారు మరియు బాబా చాలా తరచుగా షిరిడీ సమీపంలోని అడవిలో సంచరిస్తూ ఉండేవారు. బాబా ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవారండి. క్రమంగా బాబా తన వసతిని సమీపంలోని మసీదుకు మార్చుకున్నారండి. చాలామంది హిందువులు మరియు ముస్లింలు బాబాను దర్శించుకునేవారండి. మసీదులో బాబా దుని అని పిలువబడే పవిత్రమైన అగ్నిని నిర్వహించేవారండి. బాబా సందర్శకులందరికీ పవిత్ర భస్మం అయితే ఇచ్చేవారండి. అన్ని ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి బూడిద ఉత్తమమని ఔషధమని ప్రజలు నమ్మేవారండి. బాబా అందరికీ దేవుడు మరియు అన్ని మతాల పండుగలలో పాల్గొనేవారు. బాబాకు వంట చేసే అలవాటు ఉండేది మరియు అదే భక్తులందరికీ వారి దర్శన సమయంలో ప్రసాదంగా పంచిపెట్టేవారు. బాబా ఉత్తమ సమయం, పాటలు, మతపరమైన మరియు నృత్యం. చాలామంది బాబాను సాధువు అని మరియు దేవుడని కూడా నమ్ముతారు. కాలం గడిచే కొద్దీ షిరిడీకి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమంగా పెరిగింది.
తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సాయిబాబా వారి జీవిత చరిత్ర. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ప్లీజ్ అండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికైతే రికమెండేషన్ అవుతుందండి. అందుకనే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే సపోర్ట్ చేయండి. ఆ సాయిబాబా వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఓం సాయిరామ్.